హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు ఒక కమ్మటి రెసిపీ చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉండే, ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. చక్కగా ఇట్లా తెల్లదానికి నల్ల చార్లు ఉన్న వంకాయలు అయితే నేను చెప్పబోయే రెసిపీకి చాలా బాగుంటుందండి. కాస్త గుజ్జు ఎక్కువగా ఉంటుంది ఇందులో, ఈ వంకాయల్లో. అదేనండి నేను చేయబోయేది. వంకాయ బాజీ అంటామండి మేమైతే. దాన్ని చక్కగా కడిగి తుడిచి కాస్త నూనె అప్లై చేయాలి. అప్లై చేసి స్టవ్ మీద అలా కాల్చుకోవాలి. చాలా చక్కగా, అంటే ముందు కొంచెము ఘాట్లు పెట్టానండి వంకాయకి మట్టుకు, లేకపోతే ఇట్లా పగిలినట్టు అయిపోతాయి కదా. కొంచెం ఘాట్లు పెట్టి తుడిచి చక్కగా కొంచెం నూనె అప్లై చేసి కాల్చాలి. చూసారా, మంచిగా కాలిపోయింది. అలా కాలిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారే లోపు మనము దానిలో కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను నేను. అవి ఏంటివో మీకు చూపిస్తాను. చూసారా, మొత్తం చల్లారిపోయిన తర్వాత పొట్టు తీస్తున్నాను. చక్కగా మనకి ఎన్ని వంకాయలు అవసరం ఉంటే అన్నీ ఇదే విధంగా, ఇదే పద్ధతిలో కాల్చేసుకొని, ఇంకా కట్టెల పొయ్యి అలా ఉన్న వాళ్ళైతే కనుక చక్కగా నిప్పుల మీద కాలుస్తే ఇంకా కొంచెము టేస్ట్ రెట్టింపు అవుతుందండి. ఇంకా మనకు అది ప్రతిరోజు సాధ్యం కాదు కాబట్టి ఇలా స్టవ్ మీద కాల్చాను. నేనైతే ఎప్పుడైనా ఇలానే చేస్తాను. ఈ రెసిపీ మా పెద్ద పాపకు చాలా ఇష్టం అండి. చిన్నామె అయితే వంకాయ తినదు, కానీ పెద్ద ఆమెకు చాలా ఇష్టం అండి. చూసారా, ఈ రెసిపీ నాకు మా అత్తగారి దగ్గర నేర్చుకున్నానండి. ఇలా చేస్తారు అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళు, కానీ అంత వంటల దగ్గరికి పోయేదాన్ని కాదు, నేను చూసేదాన్ని కాదు, అందుకే తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తయ్య దగ్గరనే చాలా వంటలు నేర్చుకున్నాను నేను. అంటే పర్టికులర్లీ చేయించేవారు కాదు, ఆమె చేస్తుండగా చూసి నేర్చుకోవడం అంతే. అలా మనం రెసిపీలోకి వచ్చేద్దాము. చక్కగా పొట్టు తీసిన తర్వాత, పొట్టు మంచిగా ఈజీగా వచ్చేస్తుందండి. మనం ఆయిల్ రాసి పెడతాం కదా, చాలా ఈజీగా వస్తుంది పొట్టు. చక్కగా పొట్టు తీసిన తర్వాత మనకు ఈ వంకాయ ఒక్కటే నాకు 200 గ్రామ్స్ వరకు ఉందండి. చాలా పెద్దగా ఉంది. దానిలో కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు చిన్నగా తరిగి పెట్టుకోవాలి, అలాగే కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి, చింతపండు గుజ్జు వేయాలి ఇందులో, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇంతేనండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం దీనికి. అదంతా పొట్టు తీసిన తర్వాత గిన్నెలో వేసుకొని వెంటనే ఉప్పు వేసుకోవాలండి, లేకపోతే కొంచెము వంకాయ కదా కలర్ వచ్చినట్టు అవుతుంది. వెంటనే ఇంకా ఉప్పు వేసేసుకొని, అలాగే తరిగిన ఉల్లిపాయలు, ఎన్ని ఉల్లిపాయలు వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. పచ్చిమిర్చి మట్టుకు మన కారం తినేదాన్ని బట్టుగా వేసుకోవాలి. నేనైతే ఒక 2 కాయలు వేసాను, ఒకటే కదా కాయ. కొత్తిమీర కూడా కొంచెం మంచిగానే వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీరతోటి కూడా. వీటన్నిటినీ చింతపండు పులుసు వేసేసి చక్కగా కలిసేట్టుగా, ఇది మట్టుకు చేయితోనే కలపాలండి. చేయితో కలిపితేనే ఆ పచ్చిమిర్చి ఘాటు, ఉల్లిపాయ ఫ్లేవరు అన్నీ కూడా వంకాయకి చక్కగా పడతాయండి. చూసారా ఎంత ముద్దుగా ఉందో, కలర్ఫుల్గా, అంతే టేస్ట్గా కూడా ఉంటుందండి ఇది. తర్వాత దీంట్లోకి పోపు పెట్టుకుందాము. పోపు అంటే నార్మల్ పోపేనండి, కాకపోతే దీంట్లో నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇనుప మూకుడు పెట్టుకున్నాను, చిన్నది పోపు మూకుడు. ముందుగా మినపగుండ్లు వేస్తున్నాను, అవి కొంచెం కాలటానికి టైం పడుతుంది కదా. అలా పోపు వేసుకుంటూ, అలాగే నా వీడియోలు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే షేర్ కూడా చేయండి. చూసారా, కొంచెం మినపగుండ్లు వేగిన తర్వాతనే ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా కమ్మనైన వంటకం అని చెప్పొచ్చండి ఇది. కొంచెం ఇంగువ మట్టుకు కంపల్సరీ వేయాలి పోపులో. వేడి వేడి అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుందండి.
ఒకసారి మీరు చేసుకొని తిని ఎలా ఉందో చూడండి. చూసారా పోపు పెట్టిన తర్వాత ఎంత బాగుందో. సరేనండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.